దేవుని నామమునకు స్తోత్రములు. క్రీస్తులో ప్రియమైన సహోదరి సహోదరులకు నా వందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. ఇర్మియా 32:41. దేవుడు మన జీవితంలో మేలు చేయడానికి సంతోషించు దేవుడై ఉన్నాడు. దేవుడు మన విషయంలో మేలు చేయడానికి ఆనందించు దేవుడై ఉన్నాడు. మేలుతో మన హృదయాన్ని తృప్తిపరచడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. మనం మన జీవితంలో అనేక విషయాల్లో ఎన్నో కృంగుదల, ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు మనను వెంటాడుతున్నప్పుడు మనం చాలా దుఃఖపడుతుంటాము. కానీ అటువంటి సమయంలో దేవుడు మనకిచ్చే వాగ్దానం, దేవుడు మనకి మేలు చేయడానికి ఎప్పుడు ఆనందించే దేవుడై ఉన్నాడు, సంతోషించే దేవుడై ఉన్నాడు. దేవుడు మన జీవితంలో లెక్కలేని మేలులు చేశారు. ఇంకనూ మన పక్షంగా మేలు చేయడానికి మన కోసం మన తండ్రి ఎదురు చూస్తున్నాడు. మన దేవుడు మన పక్షంగా ఎన్నో మేలులు, ఎన్నో గొప్ప కార్యాలు, మనం ఊహించలేని మేలులు మన విషయంలో, మన కుటుంబంలో, మన బిడ్డల విషయంలో, మన ఆరోగ్య విషయంలో, మన ఉద్యోగంలో, మనం పనిచేసే స్థలములలో దేవుడు ఎంతో తోడుగా ఉంటూ ఆయన ఎన్నో మేలు చేస్తున్నాడు. దేవుడు తన యందు భయభక్తులు గల వారి ఎడల దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు కొరకే సమకూడి జరుగుచున్నవి. కనుక దేవుని బిడ్డ, మనం ఎప్పుడైనా నా జీవితంలో దేవుడు నాకు మేలు చేయట్లేదని ఎప్పుడు మనం కృంగిపోవద్దు. మనకి వచ్చే కష్టాలు, శ్రమలు, బాధలు అవి మన మేలు కొరకే, కానీ మనల్ని బాధ పెట్టడానికి కాదు, మనల్ని కృంగదీయడానికి కాదు. దేవుని యందు భయభక్తులు గల వారికి ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. దేవుడు ఇంకనూ మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు, ఘనమైన కార్యాలు, గొప్ప మేలులు చేసి మనల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రభువా, ఇదే నాయన మాకు ఇచ్చిన ఈ వాగ్దానమును బట్టి వందనములు చెల్లిస్తున్నా తండ్రి. ఇంకనూ మా జీవితంలో గొప్ప కార్యాలు, ఘనమైన కార్యాలు జరిగించు యేసయ్య. మీకే వందనాలు అయ్యా. నా తండ్రి, నీవు చేసిన మేలులకు కృతజ్ఞత కలిగి ప్రభువా, ఇంకనూ నీ కృపలో సాగిపోయే కృపను మాకు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.